నమస్కారం అండి. తెలంగాణలో మహిళలందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అయితే ఫ్రెండ్స్, మనం నేరుగా అఫీషియల్ ఫారం నింపడం కంటే ముందు అసలు ప్రభుత్వం విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఏముంది, ఎవరెవరు అర్హులు, ఏమేమి సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవాలి అనే పూర్తి వివరాలు ఫస్ట్ క్లియర్గా చూసుకుందాం. ఆ వివరాలన్నీ తెలుసుకునే తర్వాతే ఒక తప్పు కూడా లేకుండా మీ మొబైల్లోనే లైవ్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నోటిఫికేషన్ ప్రకారం కావాల్సిన ముఖ్యమైన వివరాలు చూస్తే, ఈ పథకం కింద అర్హులైన బీసీ మహిళలకు సుమారు 12,000 రూపాయలు విలువైన కుట్టు మిషన్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. దరఖాస్తు చేసుకునే మహిళలు కనీసం 5వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మీ దగ్గర ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ సేవ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఈ వివరాలన్నీ మీ దగ్గర ఉంటే ఇప్పుడే మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీ నేమ్ను ఆధార్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. రూరల్, మీరు విలేజ్లో ఉన్నారా అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అదే అర్బన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళైతే అర్బన్ కిందకి వస్తారు. అండ్ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్, పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ నేమ్ రాయండి. పెళ్ళి కాని వాళ్ళైతే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేయండి, ఒకవేళ లేకున్నా పర్లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, లక్షన్నరనా అది మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఫీమేల్ అని ఉంటుంది. స్టేటస్ అన్మ్యారీడా అని చూపిస్తుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టుకోండి. కేటగిరీ, మీ కేటగిరీ, డిజబిలిటీ ఏమైనా ఉన్నాయా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోన్ నెంబర్ను, మీ ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ మీద ఉన్న క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ను ఎంటర్ చేయండి. యాజ్ పర్ క్యాస్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఉపకులము ప్లస్ క్యాస్ట్ అవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 5th క్లాసా లేదా అసలు చదువుకోలేదా అని, ఇక్కడ 5th క్లాస్ అయితే 5th క్లాస్ నుంచి 10th చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా 5th క్లాస్ అండ్ అబోవ్ అని కిందకే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ట్రైనింగ్ తీసుకున్నారా, గవర్నమెంట్ దాంట్లో తీసుకున్నారా, ప్రైవేట్ దాంట్లో తీసుకున్నారా, నాట్ ట్రైనరా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైతే నాట్ ట్రైనడ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ మీ డిస్టిక్ను ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ, మీ మండలం ఏంటిది, నెక్స్ట్ మీ పంచాయతీ, మీ విలేజ్ ఏంటిది, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ మొత్తం ఈ బాక్స్లో మీ ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ ఉన్న అడ్రస్ మొత్తం దీంట్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ అప్లోడింగ్ అటాచ్మెంట్స్, మీ పాస్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయండి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకున్నా తీసుకుంటుంది. ఓన్లీ ఈ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి, కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లాస్ట్కు సెల్ఫ్ డిక్లరేషన్, దీన్ని క్లిక్ చేసి ప్రివ్యూ నొక్కండి. ప్రివ్యూ నొక్కితే ఒకసారి చూసుకోండి అన్నీ కరెక్టా లేదా అనేది చూసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేశాక
ఒక ప్రింటౌట్ అయితే వస్తుంది. ఆ ప్రింటౌట్ తీసుకొని మీ బీసీ వెల్ఫేర్ ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. అక్కడ మీ కలెక్టర్ ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఫాము ప్లస్ ట్రైనింగ్ సర్టిఫికేటు, ఒక ఫోటో, మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టు క్వాలిఫికేషను ప్లస్ మీ క్యాస్ట్, ఇన్కము, ఇవన్నీ మీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం. చూశారుగా ఫ్రెండ్స్, ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం నోటిఫికేషన్ వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కోసం కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.